ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి ఈరోజు మనం అత్యద్భుతమైనటువంటి విషయం, కలిపురుషుని మనం అణచడం. పరీక్షణ్ మహారాజు అంటే ఈ కలిపురుషుడు శ్రీకృష్ణుడు తన యొక్క అవతారాన్ని చాలించిన వెంటనే కలిపురుషుడు ప్రవేశించాడు. కానీ గొప్పవాళ్ళు పరిపాలించినప్పుడు గమ్ముని కలిపురుషుడు మన దగ్గరికి రాలేడండి. మన నియమనిష్టలు ఉంటే కలిపురుషుడు ఎందుకు వస్తాడు? నలమహారాజు కొంచెం అశౌచ్యం ఏర్పడినప్పుడు ఆయనలో కలి ప్రవేశించాడని మనం విన్నాం ఇదివరకు నల దమయంతుల కథలో. ఈ విధంగా ఈ కలియుగంలో కలిపురుషుడు ప్రవేశం అధర్మం పెరిగినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అతను కూడా ధర్మం ఉన్న చోట గమ్ముని రాలేడు కదండి. కలిపురుషుడు ప్రవేశించాడు. సరే, ఈ పరీక్షణ్ మహారాజు సరస్వతీ నదీ తీరాన్ని చేరాడనుకున్నాం. ఆ సరస్వతీ నదీ తీరాన్ని దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు. వృషం మృణాల ధవళం మేహంతమివ బిభ్యతం వేపమానం పదేకేన సీదంతం శూద్రతాడితం. వృషం మృణాల ధవళం, అది తామర తూడు వలె సున్నితంగా ఉంటాయి. హే మేహంతమివ బిభ్యతం, అక్కడ ఏం జరుగుతుంది అంటే స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ వృషభం అన్నదే ఒక పాదం మీద నిలబడింది. అంటే ధర్మదేవత. ఒక 4 పాదాలకి ఒక పాదమే ఉంది, 3 పాదాలు లేవు. ఒక పాదం మీద నిలబడినటువంటి వృషభం ఉడికిపోతోంది ఈ కలిపురుషుడి ప్రభావం చేత. ఇప్పుడు మనిషికి ఎప్పుడైతే భయం వచ్చేసిందో మలమూత్రాలు విసర్జించేస్తాడు. భయం అంత భయంకరంగా ఉంటుందటండి. ఆ కలిపురుషుడు తన్నుతున్నాడు ఆ పక్కన ఉన్నటువంటి గోమాతను. ఆ గోమాత ఏమిటి? ఆమె పాలను మనం వినియోగించుకుంటాం అభిషేకానికి. పెరుగు, వెన్న, నెయ్యి, యజ్ఞయాగాది కర్తుల్లో ఆమె ఆ యొక్క ద్రవ్యాలన్నీ కూడా పరమ పవిత్రంగా మనం పంచగవ్యము అంటాం. గోమూత్రం, గోమయం ఇవన్నీ కూడా చాలా పవిత్రంగా మనం భావిస్తాం. అటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ ద్రవ్యాలు మనకి చూసి ఈయన అటువంటి గోవుని తన్నుతున్నాడు. ఈయనకి చాలా కోపం వచ్చింది. ఎవరికి? పరీక్షిత్తుకి. ఏమిటయ్యా, నా రాజ్యంలో ఇది జరిగేది, నా రాజ్యంలో ఇలా జరుగుతుందా అని ఆయన పప్రచ్ఛరథమారూఢ, పప్రచ్ఛ అడిగాడు. రథమారూఢ కార్తస్వర పరిచ్ఛదం మేఘ గంభీరయా వాచ సమారోపిత కార్ముక అని ఇటువంటి వాడండి ఆయన. రథమే బంగారపు రథం. ఆ రథం మీద కూర్చున్నాడు ఎంతో అందంగా. ఆయన అందంగా కూర్చుని యజ్ఞయాగాది అంటే మరి దిగ్విజయాత్రకు బయలుదేరాడు ఆ రథం. ఆ బంగారు రథాన్ని అధిరోహించిన పరీక్షిత్తు ధనస్సును ధరించి గంభీరమైన మాటలతో ఈ విధంగా ఉంటున్నాడు. ఓయి, నీవెవరో? ఈ లోకానికి ఎందుకు వచ్చావు? చాలా బలంగా ఉన్నట్టు కనపడుతున్నావు. పైగా నీవు రాజు వేషం వేసుకున్నావు. అందుకు నీ యొక్క ప్రవర్తన తగినట్లుగా లేదు. నువ్వు రాజువా? ఎవరివి? ఎందుకు
కిరీటం పెట్టుకున్నాడు, వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ తగిలిచేసుకున్నాడు, మంచి ఆభరణాలు వేసుకున్నాడు. అటువంటి వాడు ఆవుని తనడం ప్రారంభం చేశాడు. మరి ఎంత బాధగా ఉంటుందండి. ఏమయ్యా, శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడని చెప్పి ఇటువంటి పాపకృత్యాలు నువ్వు చేస్తున్నావా అని ఫస్ట్ ప్రశ్నించాడు. అంతేకాదు, ఈ రాజ్యం ఎవరిదనుకున్నావు? పరీక్షిత్ పరిపాలిస్తున్నాడు. నా తండ్రి అభిమన్యుడు, నా తాత అర్జునుడు మరి ఎంత కీర్తి కలిగిన వారు. అటువంటి రాజ్యంలో ఇటువంటి పనులు చేస్తున్నావు కాబట్టి నిన్ను తప్పకుండా శిక్షించాలి అన్నాడు. అప్పుడు పరీక్షిత్ అన్నాడు, ఆ ధర్మదేవత ఉంది కదా, ఆ ధర్మదేవత అంటే ఎద్దులో ఉంది, ఎద్దు రూపంలో ఉంది. అడిగాడు, నువ్వు 3 పాదాలు లేకుండా ఒకే పాదంతో ఉన్నావు, ఏమిటి నీ పరిస్థితి ఎలా ఉంది ఏమిటి? ఈ గోమాత బాధపడుతూ ఉంది. నేనెవరిని? రాజుని. నేను మీలా బాధపడేవారిని ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళని శిక్షించడానికి నేను ఉన్నటువంటి మహారాజుని. నా పరిపాలనలో మీరు భయపడకూడదు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని నేను తప్పనిసరిగా శిక్షిస్తాను, మీ కష్టాలు తొలగిస్తాను. ఈ కలిపురుషుడు దుష్టుడు, ఇప్పుడే నేను వీడిని సంహరిస్తాను అని కలిపురుషుడి మీదకి వెళ్ళాడండి. 4 పాదాలు కానీ లేవు, ఇప్పుడు నీకు 3 పాదాలే ఉన్నాయి. అయినా నీకు మంచి జరుగుతుందిలే, మిమ్మల్ని బాధ పెట్టేటువంటి వారిని తప్పనిసరిగా నేను శిక్షిస్తాను అన్నాడు. అంటే అప్పుడు ధర్మదేవత ఉంది, నాయనా నువ్వు రైటే, నేను ఇలా ఎందుకున్నానో నాకు తెలియదు. ఈ 1 పాదం మీద ఉన్నాను, 3 పాదాలు లేవు, ఎందుకున్నాను? అయినా ఒక మాట చెప్తా విను. నువ్వు కురు వంశంలో పుట్టావు, పాండవుల వంశంలో పుట్టావు. అటువంటి వాడు, బాధలు పడేవారిని రక్షించేవాడు. మీ తండ్రి తాతలందరూ కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారు ప్రజల యొక్క సంతోషమే వారి సంతోషం. ఎవరు బాధపడుతున్నా, దీనంతో ఉన్నా వారిని రక్షించడం వారి యొక్క కర్తవ్యం. మరి ఈ కష్టాలు కలిగించడానికి కారణం ఎవరు? తెలియదు. మేము ఎలా అనుభవిస్తున్నామో కూడా మాకు తెలియదు. ఎందుకు ఈ 3 పాదాలు పోయి 1 పాదం ఉన్నదో ఈ విషయం కూడా మాకు తెలియదు. అంచేత మా 3 పాదాలు తొలగించిన వారు ఎవరో కూడా మాకు తెలియదు. అయినా ఈ కర్మఫలం మేము అనుభవిస్తున్నామేమో. అప్పుడు పరీక్షణ్ మహారాజు ఆలోచించాడు, ప్రసన్న చిత్తుడయ్యాడు. ఓహో, ఏమిటి? ఆయన ఆ ఎద్దుతో అన్నాడు, ధర్మ బ్రవీషి ధర్మజ్ఞ. ధర్మాన్ని పలుకుతున్నావయ్యా. ధర్మజ్ఞ అంటే ధర్మము తెలిసినవాడా అని. ధర్మజ్ఞుడా. ధర్మ బ్రవీషి ధర్మోసి వృషరూపధృక్. ధర్మం తెలిసి వృషభ రూపంలో ఉన్నావు. ఏది అధర్మ కృతస్థానం సూచకశాపి తద్భవేత్. ఓ వృషభరాజా, నువ్వు ధర్మాలు బాగా తెలిసేవు. నువ్వు సాక్షాత్తు ధర్మదేవతగా నేను గుర్తిస్తున్నాను. కృతయుగంలో నీవు తపస్సు, పవిత్రత, దయ, సత్యము అని 4 పాదాలు కలిగి ఉంటివి. ప్రస్తుతం అవన్నీ తొలగిపోయాయి. అధర్మవంశమైన గర్వం, పవిత్రత అంటే ఇవన్నీ కూడా దేనివల్ల ఉంటాయో చెప్తున్నాడు అన్నమాట. అంటే ఏమిటి? తపస్సు, పవిత్రత, దయ, సత్యము అని 3 కూడా తొలగిపోయి కేవలము సత్యం అనే 4వ పాదం మాత్రమే నీకు అన్నది. నువ్వు కొంతకాలం చాలా ఇబ్బంది పడ్డావు. అప్పుడు భూభారాన్ని తగ్గించడం కోసం సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ఈ రాక్షసులందరినీ సమరించి అప్పుడు మళ్ళా నీకు 4 పాదాలని ఇచ్చాడు. అంటే ఆ ధర్మం ఆ విధంగా కొనసాగింది. అయితే ఇప్పుడు మళ్ళా ఈ కలియుగంలో ఎవడో కలిపురుషుడు ప్రవేశించాడు. అంచేత ఇటువంటి వాడిని మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ కలిపురుషుడిని సంహరించడం తప్పదు అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. చేసేప్పుడు అన్నాడు, వృషభరాజా, గోమాత మీరు భయపడకండి, మిమ్మల్ని నేను కాపాడుతానన్నాడు. మరి కురువంశంలో పుట్టాడు మహారాజు పరీక్షిత్తు, అటువంటి వాడు మామూలు మాటలే మాట్లాడతాడు. అప్పుడు ఆ కలిపురుషుడితో అంటున్నాడు, ఏమని? నతే గుడాకేశయ సోదరాణం, నతే గుడాకేశ యశోధరాణం
బద్ధాంజలైర్వై భయమస్తి కించత్ నవర్తితవ్యం భవతా కథంచన క్షేత్రే మదీయే త్వమధర్మ బంధు. ఎప్పుడైతే ఇతను వణుకుపోయి ఆయన కాళ్ళమే పడ్డాడు. ఆయన అంటాడు, ఓ కలిపురుష, అర్జునుడి యొక్క యశోభయం తెలుసు, యశస్సు కీర్తి వైభవాలన్నీ కూడా నీకు తెలుసు. నువ్వు మమ్మల్ని శరణ్ అడిగావు అంతే కదా. నీ కలిపురుషుడు సంహరిస్తానప్పుడు కాళ్ళమే పడ్డాడు. పడేప్పుడు ఆయన ఏమన్నాడు, కాళ్ళ మీద పడిన వాళ్ళని మేము సంహరించాం, మా వంశంలోనే లేదు. శరణ్ అడిగిన వారిని సంహరించరు, వారిని రక్షించి కానీ వాళ్ళకు కొన్ని రూల్స్ చెప్తారు. అంతే, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తా అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ఒప్పుకోరు. మా వంశం వాళ్ళైతే నీకు భయం లేదు, కానీ నీవు అధర్మ ప్రవర్తకుడువు, ధర్మంలో లేవు, కావున ఈ రాజ్యంలో నీకు స్థానం లేదు, వెంటనే వెళ్ళిపో అని నేను సంహరించను, కానీ ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఇంకో మాట అంటున్నాడండోయ్, త్వాం వర్తమానం నరదేవ దేహేషు అనుప్రవృత్తోయమధర్మపోగ లోభో అనృతం చౌర్యమనార్యమంభో జ్యేష్ఠాచ మాయా కలహశ్చ దంభ. చాలా అత్యద్భుతమైన శ్లోకాలు. నువ్వు ఈ కలియుగంలో ఈ కలిపురుషుడు ఎవరిలో ప్రవేశిస్తాడు? రాజుల్లో ప్రవేశిస్తాడు. చిన్న చిన్న రాజుల్లో. వాళ్ళలో ఏం పెరుగుతుంది? లోభత్వం. ఇవ్వడం ఎందుకు, మనం దాచేసుకుందాం. ప్రజలకు ఇవ్వడం ఎందుకు, మనం దాచేద్దాం అని యజ్ఞయాగాది కర్తవులకు అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టడం? 100 మందికి భోజనం వేస్ట్, 10 మంది చాలు అనుకుంటాడు. ఇలా లోభత్వం అనేది రాజుల్లో ప్రబలమవుతుంది. ప్రతి చోట సత్యం నశిస్తుంది, అసత్యం పెరుగుతుంది. ఈ కలిపుర ప్రభావం వలన వస్తువులు దాచుకున్నారు, దొంగిలించేస్తారు. ఏదో పంట పండింది, అన్నీ వేసుకున్నారు, 100 బస్తాలు అయ్యాయి. వెలుగొచ్చి చూసేప్పటికీ రక్షణ లేకపోతే 10 బస్తాలు కూడా ఉండవు. దొంగతనాలు పెరుగుతాయి, దౌష్ట్యం, యుద్ధం పెరుగుతుంది. స్వధర్మాలు కొన్ని ఉంటాయి. మాతాపితృ సేవనం, పితృసేవనం, అలా ఋషి, ఇలా అనేకమైన ధర్మాలు మనం చేయవలసిన బోలెన ధర్మాలు ఉంటాయి ప్రతిరోజు. ఆ ధర్మ పరిత్యాగం కూడా జరుగుతుంది. దరిద్రం పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది, కపటం, మోసం. ఎలా? ఓ వస్తువు ఉందే, రూపాయి అమ్ముతారు కానీ 10 రూపాయలు అమ్ముతారు. మోసం. అది నిజాయితీ ఉండదు మనుషుల్లో. కపటత్వం, దంభం. నేను చాలా గొప్పవాడిని, ఒక్కొక్కడు అంటూ ఉంటాడు మాట. ఏదైనా జరిగింది అనుకోండి, నా అదేనండి, నా ప్రతిభే, నేను చాలా గొప్పవాడిని, చాలా తెలివైన వాడిని అంటూ ఉంటాడు. ఒరే, ఇదంతా నీది కాదురా, ఆ పరమేశ్వరుడిది అనే జ్ఞానం వాడికి రాదు. ఇటువంటివన్నీ కూడా నీ వల్ల వస్తాయ్యా. త్వామర్తమానం నరదేవదేవేషు అనుప్రవృత్తోయమధర్మపోగ. అధ్యాత్రుడు అధర్మం కలిగిన వాడవయ్యా, ఒక్క నిమిషం కూడా మా రాజ్యంలో ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పి ఆ యొక్క స్వామి, ఆ పరీక్షిత్తు ఎవరిని? ఆ యొక్క కలిపురుషుడిని తొలగించాడు. కానీ అతను వెళ్ళలేదు. కరికొరి ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఈ ప్రదేశంలో ధర్మము, సత్యము ఇవన్నీ కూడా తొలగిపోతాయి, చాలా ఇబ్బంది పడతాం. అంతటితోటి ఖడ్గాన్ని తీసాడు. యమధర్మరాజు మీదకు వస్తున్నట్టు ఉంది. ఇంకా కలిపురుషుడు భయపడిపోయి కాళ్ళమే పడి, ఓ పరీక్షిత్ మహారాజా, నేను అక్కడ ఎక్కడికి వెళ్తానయ్యా, నువ్వు ఎక్కడ ఉండమంటావో చెప్పు, అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఇంకేం చేయగలడు చెప్పండి? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవు, నా రాజ్యంలో ఉండొద్దన్నాడు కలిని. కానీ కలి కాళ్ళమే పడి, ఓ పరీక్షిత్ మహారాజా, శరణు అడుగుతున్నాను కదా, కాస్త జాలితో చూపించు, నువ్వు నీ రాజ్యంలో ఏ ప్రాంతంలో నన్ను ఉండమంటావో చెప్పు, నేను ఆ ప్రాంతంలోనే ఉంటాను, వేరే చోట ఉండను అన్నాడు. అనేటప్పటికీ ఆయన అభ్యర్థితస్తదా తస్మై అభ్యర్థిత తదా, అప్పుడు తస్మై అతనికి స్థానాన్ని కలయే దదౌ, ఆ కలిపురుషుడికి స్థానాల్ని కొన్ని ఇచ్చాడు. అభ్యర్థిత అడగగా ఏమిటట? జూతం. పేకాట్లాడుతూ ఉంటారే, జూతాలు, పందాలు, అవన్నీ ఆడకూడదు, అవన్నీ అధర్మం. పానం, మద్యపానాదులు. ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియదు, ఆ మందు కొట్టేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. స్త్రీయ అంటే ఇక్కడ వ్యభిచారిణీ స్త్రీలు అన్నమాట. వ్యభిచారం చేసే స్త్రీలు కూడా అంతే.
హింస చేయడం, ఒకళ్ళు బాధ పెట్టడం, ఓ జంతువుని సంహరించడం, ఇవన్నీ అక్కడే కూడా కలిపురుషుడు ఉంటాడట. అంటే జోదమయందు, మద్యమయందు, వ్యభిచారమయందు, హింసయందు 4 గట్ల మీద ఉంటాడు. ఇక్కడ జోదమ వచ్చినప్పుడు అసత్యం అనే అధర్మం వస్తుందటండోయ్. మద్యం వచ్చినప్పుడు మదం, గర్వం, అహంకారం వస్తాయట. వ్యభిచారం వచ్చినప్పుడు విషయలోలుపాలు వస్తాయి. హింస అంటే హింసించడం, చంపడం. అక్కడ ఏముంటుంది? నిర్దయత్వం, దయ ఉండదు. ఇంకా ఆఖరి ఇలా 4 ఇచ్చేటప్పటికీ నువ్వు ఇక్కడ ఉండవయ్యా అన్నాడు. మొట్టమొదటిది ఏమనుకున్నావు? మరి మద్యం, మందు సేవిస్తారు, ఆ మద్యం దగ్గర ఉండవయ్యా అన్నాడు. అయ్యబాబోయ్ ఇదేమిటి అన్నాడు. వ్యభిచారం చేసేటువంటిది కూడా అధర్మం కాబట్టి అక్కడ ఉన్నాడు. మూడోది ఏమన్నాడు? అదే హింస దగ్గర ఉండమన్నాడు. జోదం, పేకాడేవాడి దగ్గర ఉండమన్నాడు. ఇదేంటి మహారాజా, ఈ 4 చెడ్డవిచ్చేవయ్యా, నాకు ఒక్కటైనా మంచిదివయ్యా అని చెప్పి మళ్ళా ప్రాధేయపడ్డాడు ఈ కలిపురుషుడు పరీక్షిత్తుని. అడిగేప్పటికి ఇంకా ఆయన ఏం చేసేది లేక, అయితే బంగారం మీద ఉండు అన్నాడు. బంగారం మంచిదే కదండి, దాని ఎందుకు కూడా కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంటే ఏంటి? డబ్బు కోసమే కదా ఒకడొకడు కొట్టుకోవడం, అన్నదమ్ములు, అప్పచెల్లిళ్ళు అందరూ డబ్బే. తండ్రి ఆస్తిని పంచుకోవడం కోసం ఇంకా అన్నా లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, బంధువు, దూరం వాళ్ళు ఎలాగా ఉండరు. సుజాతీయులు కూడా విరోధాన్ని ఈ డబ్బు వల్లనే కదా, ఈ డబ్బు వల్లనే కదా యుద్ధాలు రావడం, ఈ డబ్బు వల్లనే కూడా సమస్తమైంది ఒకడొకడు సమరించుకోవడం, నరుక్కోవడం. ఇటువంటి బాధలన్నీ కూడా ధనం వల్లే ఉంటాయి. కలిపురుషుడు ప్రధానంగా బంగారం మీద ఆశ్రయించుకుని ఉంటాడు. కాబట్టి 4 ప్రధానమైనవి, అప్రధానమైనవి, ఒకటి ప్రధానమైన శుభరూపమైనటువంటి బంగారం అని కలిపురుషుడు ఉంటాడట. అంచేత ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా ఈ బంగారం కనుక దానం చేస్తే ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పడం జరిగింది. అంచేత ఈ విధంగా కలిపురుషుడి యొక్క గర్వాన్ని ఈ పరీక్షిత్తు చక్కగా చేసి చూపించాడు. ఇది భాగవతంలో ఉన్నటువంటి యథాతథ, అంటే భాగవతంలో ఉన్నటువంటి విషయాలనే చెప్పడం జరుగుతుంది మన యొక్క ఉపాఖ్యానాల్లో. రేపు అసలు చాలా అత్యద్భుతమైనటువంటి కథలు ఉంటాయి తర్వాత కూడా మనకి. ఏ విధంగా అంటే ఈ యొక్క పరీక్షిత్తు తక్షకుడి యొక్క శాపం అతనికి ఎలా వచ్చింది అంటే, చాలామంది అనేక రకాల సినిమాల్లోనూ బయట అనేక రకాల కథలు ఉంటాయి. కాదు, భాగవతంలో ఏ విధంగా తక్షకుడు యొక్క శాపం ఆయనకు వచ్చింది, ఆ శాపం నివారించడానికి ఆయన ఏమి చేశారు అనేటువంటి విషయాన్నంతా కూడా వ్యాస ప్రణీతమైన భాగవతంలో ఏ విధంగా ఉందో అటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ.